హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న థాట్స్. 2 డిసప్పాయింట్మెంట్స్ ఇన్ వన్ డే. ఒకటి మెన్స్ క్రికెట్ టీమ్ది అయితే మరొకటి ఉమెన్స్ క్రికెట్ టీమ్ది. మాట్లాడుకుందాం అసలు ఏం జరిగింది ఏంటనేది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. దానికంటే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ చేస్తుంటే దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఉమెన్స్ వరల్డ్ కప్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇండియన్ క్రికెట్ టీం మంచి శుభారంభాన్ని అందుకుంది. ఒకటి బంగ్లాదేశ్తో, మరొకటి నెదర్లాండ్ అండ్ పాకిస్తాన్తో గెలవడం జరిగింది. దాని తర్వాత జరిగిన సౌత్ ఆఫ్రికాతో ఒక మ్యాచ్ ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ జరిగే ఆస్ట్రేలియా మ్యాచ్తో ఖచ్చితంగా గెలవాల్సిన అవసరం ఏర్పడింది. నిన్న జరిగిన ఆస్ట్రేలియాతో మ్యాచ్లో ఇండియన్ క్రికెట్ టీం ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనింగ్ బ్యాటర్స్గా సఫాలి వర్మ అండ్ స్మృతి మందన ఇద్దరు పవర్ ప్లేలో 43 రన్స్ అండ్ ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ 66 రన్స్ చేశారు. 66 రన్స్ దగ్గర సఫాలి వర్మ అవుట్ అవ్వడం జరిగింది అండ్ 82 రన్స్ దగ్గర స్మృతి మందన అవుట్ అవ్వడం జరిగింది. అండ్ తర్వాత వచ్చిన బ్యాటర్స్ హర్మన్ ప్రీత్ కౌర్ అండ్ జమీమా ఇద్దరు ఒక మంచి పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశారు. 28 బాల్స్లో 34 రన్స్ జమీమా చేయగా 27 బాల్స్లో 56 రన్స్ హర్మన్ ప్రీత్ కౌర్ చేసింది. దీంతో ఇండియన్ స్కోర్ 170కి చేరింది. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ ఓవర్లోనే మొదటి వికెట్ పడడం జరిగింది. ఆ వికెట్ తర్వాత కొంచెం ఇండియన్ టీం ఒక మంచి పికప్ అందుకుంది. గెలవడానికి ఛాన్సెస్ చాలా గట్టిగా ఏర్పడ్డాయి. అండ్ పవర్ ప్లేలో 49 ఫర్ 1 వికెట్ మంచి పవర్ ప్లేని ఆస్ట్రేలియన్ టీం బిల్డ్ చేసింది. దాని తర్వాత 12th ఓవర్ వరకు ఇండియా చేతిలోనే ఉంది మ్యాచ్. అండ్ 13th ఓవర్ వేయడానికి వచ్చిన రాధా యాదవ్ ఆ ఓవర్లో 17 రన్స్ ఇచ్చింది. అక్కడి నుంచి పరుగులు రావడం మొదలుపెట్టాయి. తర్వాత ఆస్ట్రేలియా టీం ఎక్కడ స్లో డౌన్ అవ్వలేదు. మ్యాచ్ మొత్తం వాళ్ళ గ్రిప్లోనే ఉంది. రన్స్ ఫ్లో ఎక్కడ ఆగలేదు. థర్డ్ వికెట్ పార్ట్నర్షిప్లో పెర్రీ అండ్ గార్డనర్ ఇద్దరు 100 రన్స్ కొట్టారు. ఆ పార్ట్నర్షిప్తోనే ఆస్ట్రేలియా టీం చాలా సునాయాసంగా ఈ చేజ్ని పూర్తి చేసుకోవడం జరిగింది. అండ్ టేబుల్లో ఇండియా థర్డ్ ప్లేస్లో ఉంది. ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా 2 టీమ్స్ క్వాలిఫై అయిపోయాయి గ్రూప్ బి నుంచి. అండ్ గ్రూప్ ఏ నుంచి ఇంగ్లాండ్ అండ్ వెస్టిండీస్ 2 టీమ్స్ క్వాలిఫై అయిపోయాయి. ఇప్పుడు ఇండియా టీం వరల్డ్ కప్ నుంచి బయటకు వచ్చేసింది. ఇదిలా ఉండగా మెన్స్ క్రికెట్ టీం ఐర్లాండ్తో జరిగే సిరీస్లో వరుసగా 2వ ఓటమిని చవిచూసింది. దాంట్లో అసలు ఏం జరిగిందనేది మీకు ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్సీ పోయిన తర్వాత శ్రేయస్ అయ్యర్కి ఇచ్చారు. శ్రేయస్ అయ్యర్కి ఇది మొదటి సిరీసు T20లో. అండ్ ఐర్లాండ్తో జరిగే ఈ సిరీస్ చాలా సులభంగా గెలుస్తుందని చెప్పేసి అందరూ కూడా భావించారు. కానీ మనం ఊహించని విధంగా ఐర్లాండ్ టీం మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇండియన్ టీంకి 2-2తో ఈ సిరీస్ని కైవసం చేసుకుంది. అసలు ఏం జరిగింది ఏంటనేది మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇండియా టీం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అండ్ బౌలింగ్ ఎంచుకొని ఒక మంచి శుభారంభాన్ని అయితే అందుకుంది. అందులో భాగంగానే హర్షదీప్ 2 వికెట్స్ అండ్ శివన్ దుబే 3 వికెట్స్, ప్రిన్స్ యాదవ్ 3 వికెట్స్, హర్షిత్ రాణా 1 వికెట్ తీసుకొని ఒక మంచి టోటల్ రాకుండా అడ్డుకున్నారు. టాప్ బ్యాటర్ వచ్చేసి హ్యారీ టాక్టర్ 53 రన్స్ చేశాడు. తర్వాత మిగతా ప్లేయర్స్ ఎవరు అంత మంచి పర్ఫార్మెన్స్ బ్యాటింగ్ నుంచి రాలేదు. ఇండియా బౌలర్స్ ఒక మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత 154 రన్స్ చేయగలిగారు ఐర్లాండ్ టీం. అండ్ 155 రన్స్ చేజింగ్ వచ్చిన ఇండియా మొదటి ఓవర్లోనే 2 వికెట్స్ పడిపోయాయి. సంజు శాంసంగ్ అండ్ అభిషేక్ శర్మ మొదటి ఓవర్లోనే అవుట్ అవ్వడం జరిగింది. 19 రన్స్ దగ్గర శ్రేయస్ అయ్యర్ అవుట్ అవ్వడం జరిగింది. అండ్ 35 దగ్గర ఇషాన్ కిషన్ అవుట్ అవ్వడం జరిగింది. దాంతో చాలా కష్టంలోకి వెళ్ళిపోయింది ఇండియా. 35 ఫర్ 4 వికెట్స్ చేస్ చేయడం చాలా కష్టంగా మారింది. 6th ఓవర్ నుంచి 13th ఓవర్ వరకు ఒక్క బౌండరీ కూడా లేదంటే అర్థం చేసుకోండి ఐర్లాండ్ టీం ఎంత గొప్పగా బౌలింగ్ చేసిందనేది. చాలా మంచి బౌలింగ్ చేశారు ఐర్లాండ్ టీం. ఇండియాలో తిలక్ వర్మను మినహాయించి ఎవరు అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. మాథ్యూ హెంప్రీవ్స్ అండ్ హ్యారీ టాక్టర్ చెరో వికెట్ తీసుకోవడం జరిగింది. జై మొండ్రా అండ్ మ్యాట్ హోలార్డ్ 3 వికెట్స్ తీసుకున్నారు. ఒక్క పరుగు తేడాతో ఇండియా ఓడిపోవడం జరిగింది. యాక్చువల్గా ఈ సిరీస్ని చాలా సులభంగా గెలుస్తారని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ ఐర్లాండ్ టీం మనం ఊహించని విధంగా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఈ సిరీస్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఈ సిరీస్లో 2 మ్యాచెస్కి 2 మ్యాచెస్ ఐర్లాండ్ టీమే గెలవడం జరిగింది. చూడాలి నెక్స్ట్ జరిగే ఇంగ్లాండ్ సిరీస్లో అయినా ఇండియా టీం బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ కంబ్యాక్ ఇస్తుందా ఏంటనేది చూడాలి. అండ్ ఇదండి ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.